కమ్ టు క్రికెట్. ఏపీపీఎస్సీ ఎండోమెంట్కి సంబంధించి దాకా మనం 6 మోడల్ పేపర్స్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు 7th మోడల్ పేపర్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో ఈ మోడల్ పేపర్ ఫుల్ లెంత్ మోడల్ పేపర్ కాదు, ఇట్ ఈస్ ఏ ఫోకస్డ్ మోడల్ పేపర్. నేను ఎలాగైతే ఇంతకుముందు కేవలం 2 టాపిక్స్ని తీసుకొని 150 క్వశ్చన్స్ని ఫోకస్డ్గా ఇచ్చానో, ఈ మోడల్ పేపర్లో కూడా 2 టాపిక్స్, ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ కి సంబంధించి 100 క్వశ్చన్స్, ఈవో డ్యూటీస్ అండ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి 50 క్వశ్చన్స్. ఈ 2 ఫోకస్డ్ గా మాత్రమే ఈ మోడల్ పేపర్ లో ఉన్న 1 క్వశ్చన్స్ మీకు ఉండబోతున్నాయి. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్. Under the AP Endowments Act, a religious institution is primarily identified based on AP Endowments చట్టం ప్రకారం ఒక మత సంస్థను ప్రధానంగా దేనిపై ఆధారపడి గుర్తిస్తారు? దీనికి రైట్ ఆన్సర్ పబ్లిక్ రిలీజియస్ క్యారెక్టర్ అండ్ పర్పస్, ప్రజా మత స్వభావం మరియు ఉద్దేశం, ఆప్షన్ బి. Second question, which of the following situations best requires the appointment of an executive officer to a temple? కింది వాటిలో ఏ పరిస్థితిలో ఆలయానికి కార్యనిర్వాహక అధికారిని నియమించాల్సి ఉంటుంది? దీనికి రైట్ ఆన్సర్ వెన్ దెర్ ఈస్ ఎ మిస్మేనేజ్మెంట్ అఫెక్టింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆర్ ఫైనాన్సెస్. సో పరిపాలన లేదా ఆర్థిక వ్యవహారాల్లో అవ్యవస్థ ఉన్నప్పుడు, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. మూడో క్వశ్చన్. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ బ్రింగింగ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ద ఎండోమెంట్స్ యాక్ట్ ఈజ్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్, ఆప్షన్ బి. సో మత సంస్థలను ఎండోమెంట్స్ చట్టం పరిధిలోకి తీసుకురావడంలోని ప్రధాన ఉద్దేశం ఏంటంటే సంస్థల సమర్థ పరిపాలన మరియు ఆస్తుల రక్షణ. తర్వాత ఫోర్త్ క్వశ్చన్. ఏ ప్రాపర్టీ donated for conducting a specific annual festival is classified as. ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట ఉత్సవం నిర్వహణ కోసం ఇచ్చిన ఆస్తిని ఎలా వర్గీకరిస్తారు? సో దీనికి రైట్ ఆన్సర్ స్పెసిఫిక్ ఎండోమెంట్, నిర్దిష్ట ఎండోమెంట్. ఫిఫ్త్ క్వశ్చన్. Which authority has overall supervisory control over religious institutions under the act? చట్టం ప్రకారం మత సంస్థలపై సమగ్ర పర్యవేక్షణాధికారం ఎవరిది? ఆన్సర్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, ఎండోమెంట్స్ కమిషనర్, ఆప్షన్ సి. సిక్స్త్ క్వశ్చన్. అలినేషన్ ఆఫ్ టెంపుల్ ప్రాపర్టీ వితౌట్ ప్రాపర్ శాంక్షన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్. ముందస్తు అనుమతి లేకుండా ఆలయ ఆస్తిని బదిలీ చేయడం ఎలా పరిగణించబడుతుంది? అంటే దీనికి రైట్ ఆన్సర్ void or illegal as per the provisions of the act. చట్ట ప్రకారం అమాన్య లేదా క్రమం, ఆప్షన్ సి. సెవెంత్ క్వశ్చన్. ద కమిషనర్ మే ఇష్యూ డైరెక్షన్స్ ఆర్ టు ట్రస్టీస్ మెయిన్లీ టు. కమిషనర్ ట్రస్టీలకు ప్రధానంగా ఏ ఉద్దేశంతో ఆదేశాలు ఇవ్వగలడు? ఆన్సర్ ఎన్ష్యూర్ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, సంస్థల సక్రమ పరిపాలన కోసం, ఆప్షన్ బి. Next question. Which of the following best reflects the legal responsibility of a trustee? దీనికి రైట్ ఆన్సర్ మేనేజింగ్ ద ఇన్స్టిట్యూషన్ యాజ్ ఎ కస్టోడియన్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజాహితార్థం సంస్థను సంరక్షకుడిగా నిర్వహించడం, ఆప్షన్ బి. నైన్త్ క్వశ్చన్. ద ఎండోమెంట్స్ యాక్ట్ primarily distinguishes between public and private religious institutions. ఎండోమెంట్స్ చట్టం ప్రజా ప్రైవేట్ మత సంస్థలను ప్రధానంగా ఎందుకు వేరు చేస్తుంది? ఆన్సర్ టు డిటర్మైన్ ద అప్లికబిలిటీ ఆఫ్ స్టాట్యుటరీ కంట్రోల్, చట్టపరమైన నియంత్రణ వర్తింపును నిర్ణయించడానికి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 10వ క్వశ్చన్. Failure of trustees to discharge their duties properly may result in. ట్రస్టీలు తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించకపోతే సాధారణంగా ఏమి జరుగుతుంది? రిమూవల్ ఆర్ సూపర్ సెషన్ యాజ్ పర్ ద యాక్ట్. చట్ట ప్రకారం తొలగింపు లేదా సూపర్ సెషన్. అంటే
కొంత వాళ్ళకు ఎక్స్‌క్యూజ్ అన్నది ఉంటదనమాట. ఎక్స్‌క్యూజ్ అంటే సంథింగ్ ఒక షో కాజ్ నోటీస్ అంటే మీరు ఇలా ఎందుకు చేశారు? మాకు కారణం చెప్పండి అని ఒక లిఖితపూర్వకంగా వాళ్ళని ఒక ఆహ్, ఆహ్, అంటే వాళ్ళ నుంచి ఒక ఎక్స్‌ప్లనేషన్ అనేది అడుగుతారనమాట. సో, ఆ ఎక్స్‌ప్లనేషన్ వాళ్ళకు కరెక్ట్ అనిపిస్తే దే విల్ కంటిన్యూ. లేదు అనిపిస్తే వాళ్ళు నెక్స్ట్ చర్యలు ఒక 1 మంత్ సస్పెండ్ చేసి మళ్ళా చేర్చుకోవడము. అలా కొన్ని కొన్ని అభ్యంతరాలుంటాయి. నెక్స్ట్ క్వెషన్ 11 క్వెషన్. ఓకే. ఏ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్ బికమ్స్ సబ్జెక్ట్ టు ద ఎండోమెంట్స్ యాక్ట్ మెయిన్‌లీ వెన్ ఒక మత సంస్థ ఎండోమెంట్స్ చట్టానికి లోబడేది ప్రధానంగా ఎప్పుడు? ఆన్సర్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ పబ్లిక్ రిలీజియస్ యూజ్ ప్రజా మత ప్రయోజనానికి ఉద్దేశించినప్పుడు. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్ 12 క్వెషన్. Which of the following best distinguishes a public religious institution from a private one? ప్రజా మత సంస్థను ప్రైవేట్ మత సంస్థ నుండి వేరు చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏది? ఆన్సర్ బెనిఫిషియరీస్ బీయింగ్ ద జనరల్ పబ్లిక్ సామాన్య ప్రజలు లబ్ధిదారులుగా ఉండటం. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్. అండర్ ద యాక్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ట్రస్టీస్ ఈస్ ప్రైమరీలీ ఇంటెండెడ్ టు. ఆన్సర్ ఎన్ష్యూర్ రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మత సంస్థల బాధ్యతాయుత నిర్వహణ. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్ 14th క్వెషన్. విచ్ ప్రిన్సిపల్ గవర్న్స్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ట్రస్టీస్ అండర్ ద ఎండోమెంట్స్ యాక్ట్? ఎండోమెంట్స్ చట్టం ప్రకారం ట్రస్టీలు ఏ సూత్రంపై పని చేయాల్సి ఉంటుంది? ఫిడ్యూషరీ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఇన్స్టిట్యూషన్ సంస్థ పట్ల విశ్వాస బాధ్యత. ఆప్షన్ సి. 15th క్వెషన్. ద కమిషనర్ మే ఇంటర్వీన్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ ఏ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మెయిన్లీ వెన్ కమిషనర్ ప్రధానంగా ఏ పరిస్థితుల్లో మత సంస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడు? సో దీనికి రైట్ ఆన్సర్ దెర్ ఈస్ ఏ మాల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ ప్రాపర్టీస్ అవ్యవస్థ లేదా ఆస్తుల దుర్వినియోగం ఉన్నప్పుడు. ఆప్షన్ బి. 16th క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ బై ఎ ట్రస్టీ ఈజ్ నాట్ పర్మిషబుల్ అండర్ ద యాక్ట్? కింది వాటిలో ట్రస్టీ చేయరానిది ఏది? అంటే ఆన్సర్ లీజింగ్ టెంపుల్ ల్యాండ్స్ వితౌట్ శాంక్షన్ అనుమతి లేకుండా ఆలయ భూముల లీజు. ఆప్షన్ బి. తర్వాత 17th క్వెషన్. ద కాన్సెప్ట్ ఆఫ్ సూపర్విజన్ అండర్ ద ఎండోమెంట్స్ యాక్ట్ ఇంప్లైస్ ఎండోమెంట్స్ చట్టంలో పర్యవేక్షణ అనగా అర్థం ఏమిటి? సో పర్యవేక్షణ అంటే మనకు ఈ ఓవర్సైట్ టు ఎన్ష్యూర్ లాఫుల్ అడ్మినిస్ట్రేషన్ చట్టబద్ధ పరిపాలనకు పర్యవేక్షణ. సో ఒక రకంగా చెప్పాలంటే మనకు ఏరియల్ వ్యూ అని చెప్పొచ్చు. మనము ఏరియల్ వ్యూ మనము ఏదైనా హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు మొత్తం అంతా క్లియర్ పిక్చర్ అంతా మనకు కనిపిస్తుంది కదా. సో అలా సూపర్విజన్ అంటే అలా గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎవరెవరు ఏ పనులు ఎలా చేస్తున్నారు అనేది ఒక క్లీన్‌గా అబ్జర్వ్ చేయడం అనమాట. నెక్స్ట్ క్వెషన్ 18th క్వెషన్. సో ఈ 17th క్వెషన్‌కు ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 18th క్వెషన్. ఏ ట్రస్టీ హూ పర్సిస్టెంట్‌లీ వయోలేట్స్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఈజ్ లయబుల్ టు చట్ట నిబంధనలను నిరంతరం ఉల్లంఘించే ట్రస్టీకి సాధారణంగా ఏమి వర్తిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ రిమూవల్ యాజ్ పర్ ద డ్యూ ప్రాసెస్ చట్ట ప్రక్రియ ప్రకారం తొలగింపు. ఆప్షన్ సి. 19th క్వెషన్. ద ఎండోమెంట్స్ యాక్ట్ ఎంపవర్స్ అథారిటీస్ టు కాల్ ఫర్ రికార్డ్స్ మెయిన్లీ టు ఎండోమెంట్స్ చట్టం ప్రకారం రికార్డులు కోరే అధికారం ప్రధానంగా ఎందుకు ఉంది? దీనికి రైట్ ఆన్సర్ వెరిఫై లీగాలిటీ అండ్ ప్రాపర్టీ ఆఫ్ యాక్షన్స్ చర్యల చట్టబద్ధత సరైనత నిర్ధారించడానికి. ఆప్షన్ సి. ప్రాపర్టీ కాదు ప్రొప్రైటీ. 19th క్వెషన్‌కి ఆన్సర్ సి. 20th క్వెషన్. వెన్ ఎ ట్రస్టీ యాక్ట్స్ అగెయిన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ద యాక్ట్ ట్రీట్స్ సచ్ యాక్షన్ యాజ్ ట్రస్టీ సంస్థ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టం దానిని ఎలా పరిగణిస్తుంది?
దీనికి రైట్ ఆన్సర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక భంగం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 21st క్వశ్చన్. అండర్ ద ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ ద టర్మ్ ఇన్స్టిట్యూషన్ జనరల్లీ ఇంక్లూడ్స్. ఏపీ ఎండోమెంట్స్ చట్టం ప్రకారం సంస్థ అనే పదం సాధారణంగా దేనిని కలిగి ఉంటుంది? దీనికి రైట్ ఆన్సర్ మ్యాథ్ మ్యాథ్ టెంపుల్ చారిటబుల్ ఎండోమెంట్స్ ఆఫ్ పబ్లిక్ నేచర్. మత్ అంటే మఠం, టెంపుల్ గుడి లేదా ఆలయం, చారిటబుల్ ఎండోమెంట్స్ దాన సంస్థలు, వీటికి సంబంధించి ప్రజా స్వభావం కలిగినవి ఉంటాయన్నమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 22nd క్వశ్చన్. ఏ ట్రస్టీ హోల్డ్స్ ఆఫీస్ అండర్ ద ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ మెయిన్లీ యాజ్. ఎండోమెంట్స్ చట్టం ప్రకారం ట్రస్టీ పదవిని ప్రధానంగా ట్రస్టీ పదవిని ప్రధానంగా ఏ హోదాలో కలిగి ఉంటాడు? సో దీనికి రైట్ ఆన్సర్ కస్టోడియన్ యాక్టింగ్ ఇన్ ట్రస్ట్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్. సంస్థ ప్రయోజనార్థం సంరక్షకుడిగా. ఆప్షన్ సి. 23rd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ మే జస్టిఫై సూపర్ సెషన్ ఆఫ్ ఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్? సో కింది వాటిలో ఏ పరిస్థితి ట్రస్టీల బోర్డును సూపర్ సెషన్ చేయడానికి కారణం అవుతుంది? దీనికి రైట్ ఆన్సర్ పర్సిస్టెంట్ మిస్మేనేజ్మెంట్ అఫెక్టింగ్ ఇన్స్టిట్యూషన్, సంస్థను ప్రభావితం చేసే నిరంతర అవ్యవస్థ. ఆప్షన్ సి ఫర్ 23. 24th క్వశ్చన్. పవర్ ఆఫ్ జనరల్ సూపరింటెండెన్స్ ఓవర్ ఆల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వెస్ట్ విత్. అన్ని మత సంస్థలపై సాధారణ పర్యవేక్షణాధికారం ఎవరిది? దీనికి రైట్ ఆన్సర్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, ఎండోమెంట్స్ కమిషనర్. ఆప్షన్ సి. 25th క్వశ్చన్. అండర్ ద ఎండోమెంట్స్ యాక్ట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ టెంపుల్ రికార్డ్స్ ఈజ్ మెయిన్లీ ఇంటెండెడ్ టు. ఎండోమెంట్స్ చట్టం ప్రకారం ఆలయ రికార్డుల తనిఖీ ప్రధానంగా ఎందుకు చేస్తారు? ఇన్ష్యూర్ కంప్లైంట్స్ విత్ లా అండ్ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్, చట్టానుసరణ, సక్రమ పరిపాలన నిర్ధారించడానికి. ఆప్షన్ బి. 26th క్వశ్చన్. ఎస్, 26th క్వశ్చన్. అలినేషన్ ఆఫ్ టెంపుల్ ప్రాపర్టీ రిక్వైర్స్ ప్రాపర్ శాంక్షన్ మెయిన్లీ టు. ఆలయ ఆస్తి బదిలీకి ముందస్తు అనుమతి ఎందుకు అవసరం? సో ప్రొటెక్ట్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ది సంస్థ దీర్ఘకాల ప్రయోజనాలను రక్షించడానికి. ఆప్షన్ బి. 27th క్వశ్చన్. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ద ట్రస్టీ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. సో కార్యనిర్వాహక అధికారి మరియు ట్రస్టీ మధ్య సంబంధం ఉత్తమంగా ఎలా వర్ణించబడుతుంది అంటే, సో బోత్ ఫంక్షన్ విత్ ఇన్ ద స్టాట్యూటరీ లిమిట్స్ అండర్ సూపర్విజన్. ఇద్దరు చట్ట పరిమితుల్లో పర్యవేక్షణలో పనిచేస్తారు. ఆప్షన్ సి. 28th క్వశ్చన్. విచ్ యాక్షన్ ఆఫ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిక్వైర్స్ అప్రూవల్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ? సో కార్యనిర్వాహక అధికారి చేసిన ఏ చర్యకు సమర్థ అధికారి అనుమతి అవసరం? దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు అలినేషన్ ఆర్ లాంగ్ టర్మ్ లీజ్ ఆఫ్ టెంపుల్ ప్రాపర్టీ, ఆలయ ఆస్తి బదిలీ లేదా దీర్ఘకాల లీజు. ఆప్షన్ బి. ఆప్షన్ బి. సో 28th క్వశ్చన్ ఆప్షన్ బి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్స్ అన్నీ కొంచెం ఒకేలా ఉండొచ్చు, కాకపోతే క్లీన్గా స్లోగా ప్రతి క్వశ్చన్ని క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ని కూడా నేను ఇప్పుడు 28th క్వశ్చన్కి ఆప్షన్ బి అని చెప్పాను కదా, అలా కాకుండా మీరు ప్రతి ఆప్షన్ని క్లీన్గా అబ్జర్వ్ చేయండి. నేను ఈ వీడియో డ్యూరేషన్ మరీ పెరిగిపోతే మీకు చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే మ్యాక్సిమం నేను కొంత ఫాస్ట్గానే వీడియో చేస్తూ మీకు ఇస్తున్నాను. అయితే నేనున్న ప్రాంతంలో కొంచెం ఇంటర్నెట్ ఇష్యూస్ చాలా సివియర్గా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. సో అందుకనే నేను మీకు వీడియోస్ వెంటనే ఇవ్వలేకపోతున్నాను. దానికి చాలా సారీ. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఆప్షన్ని అబ్జర్వ్ చేయండి, మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. సో అన్ని క్వశ్చన్స్ ఒకేలా ఉన్నాయి అని మాత్రం అనుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్. 29th క్వశ్చన్. కాలింగ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్స్ ఫ్రమ్ ట్రస్టీస్ బై అథారిటీస్ ఈజ్ మెయిన్లీ ఇంటెండెడ్ టు.
ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ అండ్ కరెక్టివ్ యాక్షన్, బాధ్యత నిర్ధారించి సవరణ చర్యలు తీసుకోవడానికి. ఆప్షన్ సి. 30th క్వశ్చన్, అండర్ ద ఎండోమెంట్స్ యాక్ట్ ఫెయిల్యూర్ టు ఫాలో లాఫుల్ డైరెక్షన్స్ మే రిజల్ట్ ఇన్. ఎండోమెంట్స్ చట్టం ప్రకారం చట్టబద్ధ ఆదేశాలని పాటించకపోతే ఏమి జరుగుతుంది? సో ఆన్సర్ డిసిప్లినరీ ఆర్ స్టాట్యుటరీ యాక్షన్, శిక్ష లేదా చట్టపరమైన చర్యలు. ఆప్షన్ సి. 31st క్వశ్చన్, under the AP Endowments Act, the primary objective of maintaining temple registers is to. AP Endowments చట్టం ప్రకారం ఆలయ రిజిస్టర్లు నిర్వహించడంలోని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలనలో పారదర్శకత, బాధ్యత నిర్ధారించడానికి. ఆప్షన్ సి. 32nd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ పవర్స్ ఎక్సర్సైజ్డ్ బై ద కమిషనర్. కమిషనర్ వినియోగించే అధికారాల స్వభావాన్ని ఉత్తమంగా ఏది వివరిస్తుంది? సో దీనికి రైట్ ఆన్సర్ సూపర్వైజరీ అండ్ రెగ్యులేటరీ పవర్స్, పర్యవేక్షణ, నియంత్రణ అధికారాలు. ఆప్షన్ సి. 33rd క్వశ్చన్, ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈస్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్. కార్యనిర్వాహక అధికారి ప్రధానంగా దేనికి బాధ్యత వహిస్తారు అంటే రైట్ ఆన్సర్ ఓవరాల్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, సంస్థ మొత్తం పరిపాలన నిర్వహణ. ఆప్షన్ బి. 34th క్వశ్చన్, అండర్ ద యాక్ట్ పవర్ టు సస్పెండ్ ఆర్ టు రిమూవ్ ఏ ట్రస్టీ జనరల్లీ లైస్ విత్. చట్టం ప్రకారం ట్రస్టీని సస్పెండ్ లేదా తొలగించే అధికారం సాధారణంగా ఎవరికి ఉంటుంది అంటే కమిషనర్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్, చట్ట ప్రక్రియ ప్రకారం కమిషనర్కు అధికారం ఉంటుంది. ఆప్షన్ సి. 35th క్వశ్చన్, ఇన్స్పెక్షన్ ఆఫ్ అకౌంట్స్ బై అథారిటీస్ ఈజ్ ప్రైమరీలీ మెంట్ టు. అధికారుల ఖాతాల తనిఖీ చేయడంలోని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే దీనికి రైట్ ఆన్సర్ డిటెక్ట్ డీవియేషన్స్ అండ్ ఎన్ష్యూర్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్, లోపాలు గుర్తించి నిధుల సక్రమ వినియోగం నిర్ధారించడానికి. ఆప్షన్ బి. 36th క్వశ్చన్, ఏ ట్రస్టీ ఎంటరింగ్ ఇన్ టు ఏ లాంగ్ టర్మ్ లీజ్ వితౌట్ అప్రూవల్ కమిట్స్. అనుమతి లేకుండా దీర్ఘకాల లీజు చేయడం ద్వారా ట్రస్టీ ఏమి చేస్తాడు? సో దీనికి రైట్ ఆన్సర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండర్ ద యాక్ట్, చట్ట ప్రకారం నమ్మక భంగం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 37th క్వశ్చన్, విచ్ ప్రిన్సిపల్ లిమిట్స్ ద డిస్క్రిషన్ ఆఫ్ అథారిటీస్ అండర్ ద ఎండోమెంట్స్ యాక్ట్. ఎండోమెంట్స్ చట్టం ప్రకారం అధికారుల స్వేచ్ఛను ఏ సూత్రం పరిమితం చేస్తుంది? సో దీనికి రైట్ ఆన్సర్ రూల్ ఆఫ్ లా అండ్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్, చట్టపాలన నిబంధనలు. ఆప్షన్ సి. 38th క్వశ్చన్, ద యాక్ట్ ఎంపవర్స్ అథారిటీస్ టు ఇష్యూ డైరెక్షన్స్ మెయిన్లీ టు. చట్ట ప్రకారం అధికారులు ప్రధానంగా ఎవరికి ఆదేశాలు జారీ చేయగలరు? దీనికి రైట్ ఆన్సర్ ట్రస్టీస్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ట్రస్టీలు మరియు ఈవోలకు మాత్రమే వాళ్ళు ఆదేశాలు జారీ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, ఫెయిల్యూర్ టు సేఫ్ గార్డ్ టెంపుల్ ప్రాపర్టీస్ మే ఎక్స్పోజ్ ట్రస్టీస్ టు. ఆలయ ఆస్తులను రక్షించడంలో వైఫల్యం ట్రస్టీలకు ఏమి దారి తీస్తుంది? ఆన్సర్ స్టాట్యుటరీ యాక్షన్ అండర్ ద యాక్ట్, చట్టపరమైన చర్యలు. నెక్స్ట్ క్వశ్చన్, 40th క్వశ్చన్, ద ఎండోమెంట్స్ యాక్ట్ ఎయిమ్స్ టు స్ట్రైక్ బ్యాలెన్స్ మెయిన్లీ బిట్వీన్ ఎండోమెంట్స్ చట్టం ప్రధానంగా ఏ రెండు అంశాల మధ్య సమతుల్యత సాధించడానికి ఉద్దేశించబడింది? సో దీనికి రైట్ ఆన్సర్ గవర్నమెంట్ కంట్రోల్ అండ్ పబ్లిక్ రిలీజియస్ ఇంట్రెస్ట్, ప్రభుత్వ నియంత్రణ, ప్రజామత ప్రయోజనం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 41st క్వశ్చన్, అండర్ ద ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మెయిన్లీ రెస్ట్ ఆన్. ఆన్సర్ పబ్లిక్ రైట్ ఆఫ్ వర్షిప్, ప్రజలకు పూజా హక్కు. ఆప్షన్ బి. 42nd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ కోర్ డ్యూటీ ఆఫ్ ఎ ట్రస్టీ అండర్ ద యాక్ట్. చట్టం ప్రకారం ట్రస్టీ యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటి? సో దీనికి రైట్ ఆన్సర్ ప్రొటెక్టింగ్ ప్రాపర్టీస్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, సంస్థ ఆస్తులు ప్రయోజనాల రక్షణ. ఆప్షన్ బి. 43rd క్వశ్చన్, ద ఎండోమెంట్స్ యాక్ట్ రిస్ట్రిక్ట్స్ అలినేషన్ ఆఫ్ టెంపుల్ ప్రాపర్టీ ప్రైమరీలీ టు. ఎండోమెంట్స్ చట్టం ఆలయ ఆస్తి బదిలీని ప్రధానంగా ఎందుకు పరిమితం చేస్తుంది? సో దీనికి
రైట్ ఆన్సర్ ప్రివెంట్ పర్మనెంట్ లాస్ ఆఫ్ రిలీజియస్ అసెట్స్. మత ఆస్తుల శాశ్వత నష్టాన్ని నివారించడానికి. ఆప్షన్ బి 44th క్వశ్చన్. ఆప్షన్ బి ఫర్ 43rd క్వశ్చన్. 44th క్వశ్చన్ కు చూద్దాం. విచ్ అథారిటీ జనరల్లీ ఇనిషియేట్స్ ప్రొసీడింగ్స్ అగెయిన్స్ట్ ఎంక్రోచ్మెంట్స్ ఆన్ టెంపుల్ ల్యాండ్స్? ఆలయ భూములపై ఆక్రమణలపై సాధారణంగా చర్యలు ప్రారంభించే అధికారం ఎవరిది? ఆన్సర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్యనిర్వాహక అధికారి. 45th క్వశ్చన్. ద పవర్ టు కాల్ ఫర్ రికార్డ్స్ అండర్ ద ఎండోమెంట్స్ యాక్ట్ ఈస్ ఇంటెండెడ్ మెయిన్లీ టు. ఎండోమెంట్స్ చట్టం ప్రకారం రికార్డులు కోరే అధికారం ప్రధానంగా ఎందుకు ఉంది? ఎవరికి ఉంది కాదు, ఎందుకు ఉంది? ఆన్సర్ ఎన్ష్యూర్ లీగాలిటీ, ప్రాపర్టీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన చట్టబద్ధత, సరైనత నిర్ధారించడానికి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ మే లీడ్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ఏ ఫిట్ పర్సన్? కింది వాటిలో ఏ పరిస్థితుల్లో ఫిట్ పర్సన్ నియామకం జరగవచ్చు? దీనికి రైట్ ఆన్సర్ అబ్సెన్స్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ట్రస్టీ మేనేజ్మెంట్. ట్రస్టీ నిర్వహణ లోపించినప్పుడు లేదా లేకపోతే వీళ్ళు కొత్త పర్సన్ని నియామకం ఉండవచ్చు. ఆప్షన్ బి. 47th క్వశ్చన్. ద టర్మ్ మిస్అప్రోప్రియేషన్ అండర్ ద యాక్ట్ రెఫర్స్ టు. చట్ట ప్రకారం దుర్వినియోగం అనగా ఏమిటి? ఆన్సర్ అన్ఆథరైజ్డ్ ఆర్ ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఫండ్స్. సంస్థ నిధుల అనధికార తప్పు వినియోగం. ఆప్షన్ సి. 48th క్వశ్చన్. ఆడిట్ ఆఫ్ టెంపుల్ కౌంట్స్ ఈస్ ప్రైమరీలీ కండక్టెడ్ టు. ఆలయ ఖాతాల ఆడిట్ ప్రధానంగా ఎందుకు నిర్వహిస్తారు? సో దీనికి ఆన్సర్ ఎన్ష్యూర్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ అకౌంటబిలిటీ. ఆర్థిక క్రమశిక్షణ, బాధ్యత నిర్ధారించడానికి. 48th క్వశ్చన్. ఆప్షన్ బి. 49th క్వశ్చన్. విచ్ ప్రిన్సిపల్ గైడ్స్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ బై అథారిటీస్ అండర్ ద యాక్ట్? దీనికి రైట్ ఆన్సర్ చట్ట ప్రకారం అధికార వినియోగాన్ని ఏ సూత్రం మార్గనిర్దేశం చేస్తుంది? ఆన్సర్ స్టాట్యుటరీ పర్పస్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఉద్దేశం ప్రజాహితం. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ద ఎండోమెంట్స్ యాక్ట్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ఆడిట్ ఆబ్జెక్షన్స్ మే రిజల్ట్ ఇన్. ఎండోమెంట్స్ చట్టం ప్రకారం ఆడిట్ అభ్యంతరాలను పాటించకపోతే ఏం జరుగుతుంది? ఆన్సర్ సర్చార్జ్ ఆర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. సర్చార్జ్ లేదా శిక్షా చర్యలు. ఆప్షన్ సి. 51st క్వశ్చన్. అండర్ ద ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ క్లాసిఫైయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈస్ టు. ఏపీ ఎండోమెంట్స్ చట్టం ప్రకారం సంస్థలను వర్గీకరించడంలోని ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆన్సర్ డిటర్మైన్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అండ్ ఓవర్సైట్. పరిపాలన నియంత్రణ, పర్యవేక్షణ నిర్ణయించడానికి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 52nd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద రోల్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అండర్ ద యాక్ట్? చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పాత్రను ఉత్తమంగా ఏది ప్రతిబింబిస్తుంది? సో దీనికి రైట్ ఆన్సర్ ఫ్రేమింగ్ రూల్స్ అండ్ ఓవరాల్ పాలసీ డైరెక్షన్. నియమాల రూపకల్పన, సమగ్ర విధాన మార్గనిర్దేశం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ద పవర్ టు ఫ్రేమ్ రెగ్యులేషన్స్ ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ జనరల్లీ వెస్ట్ విత్. సంస్థల మెరుగైన పరిపాలన కోసం నియమాలు రూపొందించే అధికారం సాధారణంగా ఎవరిది? దీనికి రైట్ ఆన్సర్ కమిషనర్, సబ్జెక్ట్ టు ద యాక్ట్ అండ్ రూల్స్. చట్టం నియమాలకు లోబడి కమిషనర్ ఈయన చేస్తారు. ఆయన దగ్గరే ఈ యొక్క మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ పవర్ అంతా ఆయన దగ్గర ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. 54th క్వశ్చన్. వెన్ టెంపుల్ ఇన్కమ్ ఈజ్ నాట్ యూటిలైజ్డ్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ పర్పసెస్ ఇట్ అమౌంట్స్ టు. ఆలయ ఆదాయం సంస్థ ఉద్దేశాలకు వినియోగించకపోతే అది ఏమిగా పరిగణించబడుతుంది? ఆన్సర్ ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్, ఆర్థిక అవ్యవస్థ. ఆప్షన్ బి. తర్వాత ద ఎండోమెంట్స్ యాక్ట్ రిక్వైర్స్ మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ మెయిన్లీ. ఎండోమెంట్స్ చట్టం ఖాతాల నిర్వహణను ప్రధానంగా ఎందుకు కోరుతుంది? సో దీనికి రైట్ ఆన్సర్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ లాఫుల్ యూజ్ ఆఫ్ ఫండ్స్. పారదర్శకత, నిధుల చట్టబద్ధ వినియోగం. ఆప్షన్ బి. తర్వాత విచ్ సిచ్యువేషన్ మే అట్రాక్ట్ సర్చార్జ్ ప్రొసీడింగ్స్ అండర్ ద యాక్ట్?
చట్టం ప్రకారం సర్చార్జ్ చర్యలకు దారితీసే పరిస్థితి ఏది? సో దీనికి రైట్ ఆన్సర్ లాస్ కాజ్డ్ టు ఇన్స్టిట్యూషన్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆర్ మిస్కండక్ట్. అవహేళన లేదా దుర్వ్యవహారం వల్ల సంస్థకు నష్టం. ఆప్షన్ బి. తర్వాత 7th క్వశ్చన్. ద టర్మ్ సూపర్విజన్ అండర్ ద యాక్ట్ ఈస్ ఇంటెండెడ్ టు. సో చట్టంలో పర్యవేక్షణ ఉద్దేశం ఏంటి? దీనికి రైట్ ఆన్సర్ లాఫుల్ అండ్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్, చట్టబద్ధ సమర్థ పరిపాలన. ఆప్షన్ బి. 58th క్వశ్చన్. ఏ ట్రస్టీ అలోవింగ్ అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ టెంపుల్ ల్యాండ్ మే బి హెల్డ్ లయబుల్ ఫర్. ట్రస్టీ అనధికార ఆక్రమణను అనుమతిస్తే అతనిపై ఏమి వర్తిస్తుంది? సో దీనికి రైట్ ఆన్సర్ బ్రీచ్ ఆఫ్ స్టాట్యూటరీ డ్యూటీ, చట్టబద్ధ కర్తవ్య ఉల్లంఘన. ఆప్షన్ సి. 59th క్వశ్చన్. విచ్ అథారిటీ ఈస్ జనరల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ఫోర్సింగ్ రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్. ఆక్రమణల తొలగింపును అమలు చేసే బాధ్యత సాధారణంగా ఎవరిది? దీనికి నెక్స్ట్ క్వశ్చన్. దీనికి రైట్ ఆన్సర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విత్ సపోర్ట్ ఆఫ్ రెవెన్యూ అథారిటీస్. రెవెన్యూ అధికారుల సహకారంతో ఈఓ. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ద ఎండోమెంట్స్ యాక్ట్ కంప్లైన్స్ విత్ డైరెక్షన్స్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఈజ్. ఎండోమెంట్స్ చట్టం ప్రకారం సమర్థ అధికారి ఇచ్చిన ఆదేశాలను పాటించడం ఎలా ఉంటుంది? అంటే దీనికి రైట్ ఆన్సర్ మ్యాండేటరీ అండ్ బైండింగ్, తప్పనిసరి, బంధించేది. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ద ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రైమరీలీ ఇంక్లూడ్స్. ఏపీ ఎండోమెంట్స్ చట్టం ప్రకారం పరిపాలన అనగా ప్రధానంగా ఏమి కలిగి ఉంటుంది? అంటే మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్, ఫైనాన్సెస్, అఫైర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, సంస్థ ఆస్తులు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 62nd క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ వై ట్రస్టీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ ఫిడ్యూషియరీస్. ట్రస్టీలను ఫిడ్యూషియరీలుగా ఎందుకు పరిగణిస్తారు? సో దీనికి రైట్ ఆన్సర్ దే యాక్ట్ ఇన్ ట్రస్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ పబ్లిక్. సంస్థ ప్రజల ప్రయోజనార్థం నమ్మకంతో వ్యవహరించాలి కాబట్టి. ఆప్షన్ బి. తర్వాత 63rd క్వశ్చన్. ఫెయిల్యూర్ టు మెయింటైన్ మ్యాండేటరీ రిజిస్టర్స్ అండర్ ద యాక్ట్ మే రిజల్ట్ ఇన్. చట్టం ప్రకారం తప్పనిసరిగా రిజిస్టర్లు నిర్వహించకపోతే ఏం జరుగుతుంది? దీనికి రైట్ ఆన్సర్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ డిసిప్లినరీ యాక్షన్. ఆప్షన్ సి. తర్వాత ద ఎండోమెంట్స్ యాక్ట్ రిస్ట్రిక్ట్స్ బారోయింగ్ బై ఇన్స్టిట్యూషన్స్ మెయిన్లీ టు. ఎండోమెంట్స్ చట్టం ప్రకారం సంస్థలు అప్పులు తీసుకోవడాన్ని ఎందుకు పరిమితం చేస్తుంది? అంటే ఇది రైట్ ఆన్సర్ ప్రొటెక్ట్ ఇన్స్టిట్యూషనల్ అసెట్స్ ఫ్రమ్ రిస్క్. సంస్థ ఆస్తులను ప్రమాదం నుంచి రక్షించడానికి. అప్పులు చేసుకుంటూ వెళ్ళామనుకోండి, కొన్ని ఒక స్టేజ్లో మనకు ఆ అప్పులు తీసుకోవడానికి, తాకట్టు పెట్టడానికి మన దగ్గర ఏముండదు. అలాంటప్పుడు ఆ సంస్థకు సంబంధించిన ముఖ్యమైన విలువైన ఆభరణాలు అవన్నీ తాకట్టు పెట్టేసామనుకోండి, వన్స్ మనము ఆ గడువులోగా అప్పును చెల్లించని పక్షంలో మనకు ఈ సంస్థకు సంబంధించిన మనము తాకట్టు పెట్టిన నగలు కానీ, ఆ ఆభరణాలు కానీ అవన్నీ తిరిగి రావు కదా! సో అలాంటప్పుడు మనము ఆ యొక్క ఆస్తుల్ని రక్షించడానికి కొన్ని పరిమితుల్ని వాళ్ళు విధిస్తారనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. 65th క్వశ్చన్. ఏ ట్రస్టీ హూ ఫెయిల్స్ టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ టెంపుల్ ఫండ్స్ ఈజ్ లయబుల్ బికాజ్. దీనికి రైట్ ఆన్సర్ ఇట్ అమౌంట్స్ టు నెగ్లిజెన్స్ ఆఫ్ స్టాట్యూటరీ డ్యూటీ, చట్టబద్ధ కర్తవ్య నిర్లక్ష్యం కాబట్టి. ఆప్షన్ బి. 66th క్వశ్చన్. విచ్ సిచ్యువేషన్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ మాల్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ద యాక్ట్. చట్ట ప్రకారం అవ్యవస్థగా ఏ పరిస్థితి పరిగణించబడుతుంది? దీనికి రైట్ ఆన్సర్ సిస్టమిక్ ఫెయిల్యూర్ ఇన్ ఫైనాన్షియల్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్. ఆస్తి నిర్వహణలో వ్యవస్థాత్మక వైఫల్యం. ఆప్షన్ బి. తర్వాత 67th క్వశ్చన్. ద పవర్ ఆఫ్ రివ్యూ అండర్ ద ఎండోమెంట్స్ యాక్ట్ ఈజ్ మెయిన్లీ ఇంటెండెడ్ టు. ఎండోమెంట్స్ చట్టంలో రివ్యూ అధికారం ప్రధానంగా ఎందుకు ఉంది? అంటే దీనికి రైట్ ఆన్సర్ కరెక్ట్ ఎర్రర్స్ అండ్ ఎన్ష్యూర్ జస్టిస్. లోపాలు సరిదిద్ది న్యాయం నిర్ధారించడానికి. ఆప్షన్ బి.
తర్వాత 68th క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ రిక్వైర్స్ స్ట్రిక్ట్ కంప్లైన్స్ విత్ ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్? కింది వాటిలో ఏ చర్యకు నిర్దేశిత ప్రక్రియను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది? దీనికి రైట్ ఆన్సర్ అలినేషన్ ఆఫ్ ఇమూవబుల్ టెంపుల్ ప్రాపర్టీ, ఆలయ స్థిర ఆస్తి బదిలీ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 69th క్వశ్చన్, ఏ ట్రస్టీ యాక్టింగ్ బియాండ్ ద పవర్స్ కన్ఫర్డ్ బై ద యాక్ట్ ఈజ్ సెడ్ టు హ్యావ్ యాక్టెడ్. చట్టం కేటాయించిన అధికారాలకు మించి ట్రస్టీ వ్యవహరిస్తే అది ఏమిగా పరిగణించబడుతుంది అంటే అల్ట్రా వైర్స్, అధికారం మించి అల్ట్రా వైర్స్. ఆప్షన్ సి. తర్వాత 70th క్వశ్చన్, ద అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ టెంపుల్స్ ప్రాపర్టీస్ అండర్ ద యాక్ట్ రెస్ట్ విత్. చట్టం ప్రకారం ఆలయ ఆస్తుల పరిరక్షణ తుది బాధ్యత ఎవరిది? ఆన్సర్ ట్రస్టీ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాయింట్లీ. ట్రస్టీ మరియు ఈవో కలిసి జాయింట్లీ. ఆప్షన్ సి. 71st క్వశ్చన్, అండర్ ద ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ ద డిస్టింక్షన్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ సూపర్విజన్ ఇంప్లైస్ దట్. సో పర్యవేక్షణ మరియు నిర్వహణ మధ్య తేడా ఏం సూచిస్తుంది ఏపీ ఎండోమెంట్స్ చట్టం ప్రకారం అంటే? దీనికి రైట్ ఆన్సర్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ డే టు డే కంట్రోల్, సూపర్విజన్ ఎన్ష్యూర్స్ లీగాలిటీ. సో నిర్వహణ అనేది నిత్య నియంత్రణ, పర్యవేక్షణ అనేది చట్టబద్ధ నిర్ధారణ. ఆప్షన్ బి. 72nd క్వశ్చన్, ఇఫ్ ఎ టెంపుల్ ఇన్కమ్ ఈజ్ డైవర్టెడ్ ఫర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ పర్పసెస్ ఇట్ అమౌంట్స్ టు. ఆలయ ఆదాయాన్ని సంస్థేతర ప్రయోజనాలకు వినియోగిస్తే అది ఏమిగా పరిగణించబడుతుంది? దీనికి రైట్ ఆన్సర్ మిస్ అప్రోప్రియేషన్ అండర్ ద యాక్ట్, చట్ట ప్రకారం దుర్వినియోగం. ఆప్షన్ సి. 73rd క్వశ్చన్, ద రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రయర్ శాంక్షన్ ఫర్ మేజర్ డెసిషన్స్ ఇన్ మెయిన్లీ ఎన్ష్యూర్స్. ఆన్సర్ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్. పారదర్శకత, సంస్థ ప్రయోజనాల రక్షణ. ఆప్షన్ బి. 74th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద అకౌంటబిలిటీ ఫ్రేమ్వర్క్ అండర్ ద యాక్ట్. చట్టం ప్రకారం బాధ్యత వ్యవస్థను ఉత్తమంగా ఏది ప్రతిబింబిస్తుంది అంటే అథారిటీస్ అకౌంటబుల్ విత్ ఇన్ స్టాట్యుటరీ హైరార్కీ, చట్టపరమైన శ్రేణిలో అధికారుల బాధ్యత. ఆప్షన్ సి. 75th క్వశ్చన్, ఫెయిల్యూర్ టు ప్రివెంట్ ఎంక్రోచ్మెంట్ డిస్పైట్ నాలెడ్జ్ మే ఎక్స్పోజ్ ఈవో టు. ఆక్రమణ ఉందని తెలిసినా అడ్డుకోకపోతే ఈవోకి ఏమి దారితీస్తుంది? ఆన్సర్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ డిసిప్లినరీ యాక్షన్, పరిపాలన లేదా శిక్షా చర్యలు. ఆప్షన్ సి. 76th క్వశ్చన్, ద కాన్సెప్ట్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ అండర్ ద యాక్ట్ ప్రైమరీలీ ఎన్ష్యూర్స్. చట్టంలో డ్యూ ప్రాసెస్ భావన ప్రధానంగా ఏమి నిర్ధారిస్తుంది? దీనికి ఆన్సర్ ఫెయిర్నెస్, నోటీస్ అండ్ ఆపర్చునిటీ బిఫోర్ అడ్వర్స్ యాక్షన్. ప్రతికూల చర్యకు ముందు న్యాయం, నోటీసు, అవకాశం. ఆప్షన్ బి. 77th క్వశ్చన్, విచ్ యాక్షన్ ఆఫ్ ఎ ట్రస్టీ వుడ్ మోస్ట్ క్లియర్లీ అట్రాక్ట్ స్టాట్యుటరీ యాక్షన్. కింది వాటిలో ఏ ట్రస్టీ చర్య చట్టపరమైన చర్యలకు స్పష్టంగా దారితీస్తుంది? దీనికి ఆన్సర్ లీజింగ్ టెంపుల్ ల్యాండ్ వితౌట్ అప్రూవల్, అనుమతి లేకుండా ఆలయ భూమి లీజు. ఆప్షన్ బి. 78th క్వశ్చన్, అండర్ ద యాక్ట్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ బై అథారిటీస్ ఈజ్ అలౌడ్ మెయిన్లీ టు. ప్రకారం అధికారాల ప్రతినియోగం ప్రధానంగా ఎందుకు అనుమతించబడుతుంది? దీనికి రైట్ ఆన్సర్ ఇంప్రూవ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, పరిపాలన సమర్థత పెంచడానికి. ఆప్షన్ బి. 79th క్వశ్చన్, ఏ ట్రస్టీస్ డ్యూటీ టు యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్ ప్రైమరీలీ ఇంప్లైస్. ఆన్సర్ సో ట్రస్టీ సద్భావంతో వ్యవహరించాలన్న కర్తవ్యం ఏమి సూచిస్తుంది? యాక్టింగ్ ఆనెస్ట్లీ ఫర్ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్, సంస్థ ప్రయోజనార్థం నిజాయితీగా వ్యవహరించడం. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 80th క్వశ్చన్,
ఎండోమెంట్స్ యాక్ట్ అల్టిమేట్లీ సీక్స్ టు ఎన్ష్యూర్ దట్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. సో ఎండోమెంట్స్ చట్టం తుదకు ఆ, మ- మ- మత సంస్థలు ఎలా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్సర్ ఆర్ ప్రాపర్లీ మేనేజ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అండ్ పబ్లిక్ ట్రస్ట్. చట్టం ప్రజా నమ్మకం ప్రకారం సక్రమంగా నిర్వహించబడేగా ఉండాలని అది పెట్టుకుంటుంది, లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాత 81st question, under the AP Endowments Act, the concept of public trust primarily implies. ఏపీ ఎండోమెంట్స్ చట్టం ప్రకారం పబ్లిక్ ట్రస్ట్ భావన ప్రధానంగా ఏమి సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ మేనేజ్మెంట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ జనరల్ పబ్లిక్, సామాన్య ప్రజల ప్రయోజనార్థం నిర్వహణ, ఆప్షన్ బి. తర్వాత 82nd క్వశ్చన్, విచ్ యాక్షన్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ కంప్లైంట్స్ విత్ ఫిడ్యూషియరీ డ్యూటీ బై ట్రస్టీ. ట్రస్టీ ఫిడ్యూషియరీ కర్తవ్యాన్ని సక్రమంగా పాటిస్తున్నదిగా ఏ చర్య చూపిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ ఎన్ష్యూరింగ్ ఇన్స్టిట్యూషనల్ ఫండ్స్ ఆర్ యూజ్డ్ స్ట్రిక్ట్లీ ఫర్ అప్రూవ్డ్ పర్పసెస్, అనుమతించిన ప్రయోజనాలకే నిధుల వినియోగం, ఆప్షన్ సి. 83rd క్వశ్చన్, అండర్ ద యాక్ట్ ద టర్మ్ లాఫుల్ డైరెక్షన్ రెఫర్స్ టు. చట్ట ప్రకారం చట్టబద్ధ ఆదేశం అనగా ఏమిటి? దీనికి రైట్ ఆన్సర్ డైరెక్షన్ ఇష్యూడ్ విత్ ఇన్ స్టాట్యూటరీ పవర్స్ అండ్ ప్రొసీజర్, చట్టబద్ధ అధికారాలు ప్రక్రియలో ఇచ్చిన ఆదేశం, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 84th క్వశ్చన్, ద రిక్వైర్మెంట్ ఆఫ్ పీరియాడిక్ ఆడిట్ మెయిన్లీ ఎన్ష్యూర్స్. కాలానుగుణ ఆడిట్ అవసరం ప్రధానంగా ఏమి నిర్ధారిస్తుంది? ఆన్సర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అండ్ డిసిప్లిన్, ఆర్థిక బాధ్యత మరియు క్రమశిక్షణ, ఆప్షన్ సి. 85th క్వశ్చన్, విచ్ సిచ్యువేషన్ వుడ్ మోస్ట్ లైక్లీ జస్టిఫై ఇనిషియేషన్ ఆఫ్ సర్చార్జ్ ప్రొసీడింగ్స్. ఏ పరిస్థితుల్లో సర్చార్జ్ చర్యలు ప్రారంభించడానికి అత్యంత అవకాశం ఉంటుంది? ఆన్సర్ లాస్ కాన్స్టిట్యూటివ్ నెగ్లిజెంట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఫండ్స్, నిధుల నిర్లక్ష్య నిర్వహణ వల్ల నష్టం, ఆప్షన్ బి. 86th క్వశ్చన్, ద యాక్ట్ రిస్ట్రిక్ట్స్ కాంప్రమైజ్ ఆర్ సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్ మెయిన్లీ టు. చట్టం ప్రకారం క్లెయిమ్ల రాజీ లేదా సెటిల్మెంట్ ను ఎందుకు పరిమితం చేస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ ప్రొటెక్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఆర్బిట్రరీ లాస్, సంస్థ ప్రయోజనాలను అనియంత్రిత నష్టం నుంచి రక్షించడానికి, ఆప్షన్ బి. 87th క్వశ్చన్, అండర్ ద యాక్ట్ ఇనిషియేషన్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్ మస్ట్ ఫాలో. చట్టం ప్రకారం శిక్షా చర్యలు ప్రారంభించేటప్పుడు ఏమి అనుసరించాల్సి ఉంటుంది? దీనికి రైట్ ఆన్సర్ డ్యూ ప్రాసెస్ విత్ నోటీస్ అండ్ ఆపర్చునిటీ, నోటీసు అవకాశంతో కూడిన డ్యూ ప్రాసెస్, ఆప్షన్ బి. 88th క్వశ్చన్, విచ్ ప్రిన్సిపల్ ప్రివెంట్స్ ఆర్బిట్రరీ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ బై అథారిటీస్. అధికారుల్లో స్వేచ్ఛ అధికారం దుర్వినియోగం చేయకుండా ఏ సూత్రం నిరోధిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ న్యాచురల్ జస్టిస్ అండ్ స్టాట్యూటరీ లిమిట్స్, సహజ న్యాయం చట్ట పరిమితులు, ఆప్షన్ బి. 89th క్వశ్చన్, ఏ ట్రస్టీస్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ బైండింగ్ డైరెక్షన్స్ ప్రైమరీలీ ఇండికేట్స్. బంధించిన ఆదేశాలను ట్రస్టీ పాటించకపోవడం ప్రధానంగా ఏమి సూచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ బ్రీచ్ ఆఫ్ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్, చట్టబద్ధ బాధ్యత ఉల్లంఘన, ఆప్షన్ బి. తర్వాత 90th క్వశ్చన్, ద ఎండోమెంట్స్ యాక్ట్ పర్మిట్స్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఓన్లీ వెన్. చట్టం ప్రకారం అధికారాల ప్రతినియోగం ఎప్పుడు మాత్రమే అనుమతించబడుతుంది అంటే? దీనికి రైట్ ఆన్సర్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ ఆర్ పర్మిటెడ్ బై లా, చట్టం స్పష్టంగా అనుమతిస్తే, ఆప్షన్ బి. తర్వాత 91st క్వశ్చన్, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఇష్యూయింగ్ షో కాజ్ నోటీస్ ఈస్ టు. షో కాజ్ నోటీస్ జారీ చేయడంలోని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే? ప్రొవైడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ బిఫోర్ యాక్షన్, చర్యకు ముందు వివరణ ఇచ్చే అవకాశం, ఆప్షన్ బి. తర్వాత 92nd క్వశ్చన్, విచ్ సిచ్యువేషన్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ కంప్లైంట్స్ విత్ న్యాచురల్ జస్టిస్. సహజ న్యాయం పాటించినట్లు ఏ పరిస్థితి చూపిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ డెసిషన్ ఆఫ్టర్ నోటీస్ అండ్ ఫెయిర్ హియరింగ్,
నోటీసు, న్యాయ విచారణ తర్వాత నిర్ణయం. ఆప్షన్ బి. 93rd క్వశ్చన్. ద యాక్ట్ డిస్కరేజెస్ కాన్సంట్రేషన్ ఆఫ్ అన్‌చెక్డ్ పవర్ మెయిన్లీ టు. చట్టం నియంత్రణ లేని అధికార కేంద్రీకరణను ప్రధానంగా ఎందుకు నిరుత్సాహపరుస్తుంది అంటే ఆన్సర్ ప్రివెంట్ మిస్యూజ్ అండ్ ప్రొటెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఆప్షన్ బి. 94th క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిఫ్లెక్ట్స్ స్టాట్యుటరీ కంప్లైంట్స్ బై ఈఓ. ఈఓ చట్టబద్ధ అనుసరణను ఏది ప్రతిబింబిస్తుంది అంటే ఆన్సర్ యాక్టింగ్ స్ట్రిక్ట్లీ విదిన్ పవర్స్ గ్రాంటెడ్ బై ద యాక్ట్. చట్టం ఇచ్చిన అధికారాల పరిధిలో చర్య. ఆప్షన్ బి. 95th క్వశ్చన్. ద ఎండోమెంట్స్ యాక్ట్ ప్లేసెస్ లిమిట్స్ ఆన్ డిస్క్రిషన్ మెయిన్లీ టు. చట్టం స్వేచ్ఛపై పరిమితులు విధించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఎన్ష్యూర్ ప్రిడిక్టబిలిటీ, ఫెయిర్నెస్ అండ్ లీగాలిటీ. అంచనీయత, న్యాయం, చట్టబద్ధ. ఆప్షన్ బి. 96th క్వశ్చన్. విచ్ సిచ్యువేషన్ వుడ్ మోస్ట్ క్లియర్లీ అమౌంట్ టు అల్ట్రా వైడ్స్ యాక్షన్. ఏ పరిస్థితి స్పష్టంగా అల్ట్రా వైడ్స్ చర్యగా పరిగణించబడుతుంది? దీనికి రైట్ ఆన్సర్ యాక్షన్ టేకెన్ బియాండ్ పవర్స్ కాన్ఫర్డ్ బై స్టాచ్యూట్. చట్టం ఇచ్చిన అధికారాలకు మించి చర్య. ఆప్షన్ బి. 97th క్వశ్చన్. అండర్ ద యాక్ట్ కరెక్టివ్ డెసిషన్స్ ఆర్ జనరల్లీ ఇష్యూడ్ టు. చట్టం ప్రకారం సవరణ ఆదేశాలు సాధారణంగా ఎందుకు జారీ చేస్తారు? దీనికి రైట్ ఆన్సర్ రెక్టిఫై డీవియేషన్స్ అండ్ రీస్టోర్ లాఫుల్ అడ్మినిస్ట్రేషన్. లోపాలు సరిదిద్ది చట్టబద్ధ పరిపాలన పునరుద్ధరించడానికి. ఆప్షన్ బి. 98th క్వశ్చన్. ద అకౌంటబిలిటీ ఆఫ్ ఈఓ ఈజ్ బెస్ట్ ఎన్ష్యూర్డ్ త్రూ. ఈఓ బాధ్యతను ఉత్తమంగా ఎలా నిర్ధారిస్తారు? దీనికి రైట్ ఆన్సర్ స్టాట్యుటరీ హైరార్కీ, ఆడిట్స్ అండ్ రివ్యూ. చట్టపరమైన శ్రేణి, ఆడిట్లు మరియు రివ్యూ. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ద యాక్ట్ ఎయిమ్స్ టు హార్మోనైజ్ అటానమీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విత్. చట్టం సంస్థల స్వయం ప్రతిపత్తిని ఏ అంశంతో సమన్వయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? దీనికి రైట్ ఆన్సర్ పబ్లిక్ అకౌంటబిలిటీ అండ్ లీగల్ ఓవర్సైట్. ప్రజా బాధ్యత, చట్టపరమైన పర్యవేక్షణ. ఆప్షన్ బి. లాస్ట్ క్వశ్చన్. ద ఓవరార్కింగ్ ఫిలాసఫీ ఆఫ్ ద ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ ఈస్ టు. ఏపీ ఎండోమెంట్స్ చట్టం యొక్క సమగ్రతత్వం ఏంటి? సెంట్రలైజ్ ఆల్ రిలీజియస్ కంట్రోల్. అన్ని మత నియంత్రణలను కేంద్రీకరించడం. ఆప్షన్ ఏ కాదు, సెంట్రలైజ్ కాదు, ఇది కాదు. ప్రొటెక్ట్, రెగ్యులేట్, ఎన్ష్యూర్ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద పబ్లిక్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. ప్రజా మత సంస్థల రక్షణ, నియంత్రణ మరియు సక్రమ పరిపాలన. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకు ఈ పార్ట్ 1, పార్ట్ 2 ఉంటాయి కదా. పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2లో రిమైనింగ్ 50 నేను మీకు ఇవ్వబోతున్నాను. ద ప్రైమరీ రోల్ ఆఫ్ ఎ ఈఓ ఇన్ ఎ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ టు. ఆలయ పరిపాలనలో కార్యనిర్వాహక అధికారి ప్రధాన పాత్ర ఏంటి అంటే ఆన్సర్ ఎన్ష్యూర్ ఎఫిషియంట్ అండ్ లాఫుల్ అడ్మినిస్ట్రేషన్. సమర్థమైన చట్టబద్ధ పరిపాలన నిర్ధారించడం. ఆప్షన్ బి. 102. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఈఓ రిలేషన్షిప్ విత్ ద ట్రస్టీస్. సో దీనికి రైట్ ఆన్సర్ ఈఓ మరియు ట్రస్టీ మధ్య సంబంధాన్ని ఉత్తమంగా ఏది వివరిస్తుంది అంటే ఆన్సర్ బోత్ ఫంక్షన్ విత్ ఇన్ స్టాట్యుటరీ లిమిట్స్ విత్ డిఫైన్డ్ రోల్స్. ఇద్దరు చట్ట పరిమితుల్లో నిర్దిష్ట పాత్రలతో పనిచేస్తారు. ఆప్షన్ సి. తర్వాత 103. మెయింటెనెన్స్ ఆఫ్ టెంపుల్ రిజిస్టర్స్ బై ఈఓ ఈజ్ ప్రైమరీలీ ఇంటెండెడ్ టు. ఈఓ ఆలయ రిజిస్టర్లు నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి? దీనికి రైట్ ఆన్సర్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. పారదర్శకత, బాధ్యత నిర్ధారించడం. ఆప్షన్ బి. తర్వాత
104. The EO is required to act impartially mainly because EO నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎందుకు ఉంది? దీనికి రైట్ ఆన్సర్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్స్ పబ్లిక్ ట్రస్ట్. ఆలయ పరిపాలన ప్రజా నమ్మకానికి సంబంధించింది కాబట్టి ఆప్షన్ బి. 105. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ కోర్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈఓ? కింది వాటిలో ఈఓ యొక్క ముఖ్య పరిపాలన బాధ్యత ఏది? దీనికి రైట్ ఆన్సర్ సూపర్విజన్ ఆఫ్ టెంపుల్ స్టాఫ్ అండ్ అకౌంట్స్. ఆలయ సిబ్బంది ఖాతాల పర్యవేక్షణ ఆప్షన్ బి. 106. ఇఫ్ ఎ డిస్ప్యూట్ అరైజెస్ బిట్వీన్ ద టెంపుల్ స్టాఫ్ మెంబర్స్ ద ఈఓ షుడ్. ఆలయ సిబ్బందిలో వివాదం ఏర్పడితే ఈఓ ఏమి చేయాల్సి ఉంటుంది? దీనికి రైట్ ఆన్సర్ అడ్రస్ ఇట్ అడ్మినిస్ట్రేటివ్లీ యాజ్ పర్ ద రూల్స్. నియమాల ప్రకారం పరిపాలన విధంగా పరిష్కరించాలి ఆప్షన్ సి. తర్వాత 107. ద ఈఓస్ రెస్పాన్సిబిలిటీ రిగార్డింగ్ టెంపుల్ ఇన్కమ్ మెయిన్లీ ఇంక్లూడ్స్. ఆలయ ఆదాయం విషయంలో ఈఓ బాధ్యత ప్రధానంగా ఏది? దీనికి రైట్ ఆన్సర్ ఎన్ష్యూరింగ్ లాఫుల్ కలెక్షన్ అండ్ ప్రాపర్ యూటిలైజేషన్. చట్టబద్ధ వసూళ్లు సక్రమ వినియోగం నిర్ధారించడం ఆప్షన్ బి. 107 బి. 108. విచ్ యాక్షన్ ఆఫ్ ద ఈఓ బెస్ట్ రిఫ్లెక్ట్స్ కంప్లైంట్స్ విత్ ద అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్? ఈఓ పరిపాలన నైతికతను ఏ చర్య ఉత్తమంగా చూపిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ యాక్టింగ్ ట్రాన్స్పరెంట్లీ విత్ ప్రాపర్ రికార్డ్స్. సరైన రికార్డులతో పారదర్శకంగా చర్య ఆప్షన్ బి. 109. ద ఈఓ షుడ్ ప్లేస్ ఆడిట్ రిపోర్ట్స్ బిఫోర్ అప్రోప్రియేట్ అథారిటీ మెయిన్లీ టు. ఈఓ ఆడిట్ నివేదికలను సమర్థ అధికారి ముందు ఎందుకు ఉంచాల్సి ఉంటుంది? దీనికి రైట్ ఆన్సర్ ఎనేబుల్ రివ్యూ అండ్ కరెక్టివ్ యాక్షన్. రివ్యూ సవరణ చర్యలకు అవకాశం ఇవ్వడానికి ఆప్షన్ బి. 110. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ ద ఈఓస్ అకౌంటబిలిటీ? ఈఓ యొక్క బాధ్యతను ఉత్తమంగా ఏది నిర్వచిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ అకౌంటబిలిటీ విత్ ఇన్ స్టాట్యూటరీ హైరార్కీ అండ్ రూల్స్. చట్టపరమైన శ్రేణి నియమాల ప్రకారం బాధ్యత ఆప్షన్ సి. 111. The EO should ensure maintenance of discipline among the temple staff మెయిన్లీ టు. ఆలయ సిబ్బందిలో క్రమశిక్షణను ఈఓ ఎందుకు నిర్ధారించాల్సి ఉంటుంది? దీనికి రైట్ ఆన్సర్ ఎన్ష్యూర్ స్మూత్ అండ్ లాఫుల్ అడ్మినిస్ట్రేషన్. సజావుగా చట్టబద్ధ పరిపాలన నిర్ధారించడానికి ఆప్షన్ బి. 112. Which of the following actions by EO best reflects the financial prudence? EO ఆర్థిక జాగ్రత్తను ఏ చర్య ఉత్తమంగా చూపిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ స్పెండింగ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ అప్రూవ్డ్ బడ్జెట్ అండ్ రూల్స్. ఆమోదించిన బడ్జెట్ నియమాల ప్రకారం ఖర్చు ఆప్షన్ బి. తర్వాత 113. The EO is required to coordinate with revenue authorities mainly when. EO ప్రధానంగా ఎప్పుడు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేయాల్సి ఉంటుంది? దీనికి రైట్ ఆన్సర్ ఇన్ మెథడ్స్ రిలేటింగ్ టు టెంపుల్ ల్యాండ్ అండ్ ఎంక్రోచ్మెంట్స్. ఆలయ భూములు ఆక్రమణల విషయాల్లో ఆప్షన్ బి. 114. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రికార్డ్స్ ఈజ్ మోస్ట్ క్రూషియల్ ఫర్ ప్రివెంటింగ్ మిస్యూజ్ ఆఫ్ టెంపుల్ ఫండ్స్? ఆలయ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి అత్యంత కీలకమైన రికార్డు ఏది? ఆన్సర్ క్యాష్ బుక్ అండ్ ఎక్స్పెండిచర్ రిజిస్టర్స్. క్యాష్ బుక్ అండ్ వ్యయ రిజిస్టర్లు ఆప్షన్ బి. 115. ఇఫ్ ఎ టెంపుల్ ప్రాపర్టీ ఈస్ డ్యామేజ్డ్ డ్యూ టు నెగ్లిజెన్స్ ద ఈఓ షుడ్ ప్రైమరీలీ. నిర్లక్ష్యం వల్ల ఆలయ ఆస్తి నష్టపోతే ఈఓ ప్రధానంగా ఏం చేయాల్సి ఉంటుంది? రిపోర్ట్ అండ్ ఇనిషియేట్ రికవరీ ఆర్ రెమిడియల్ యాక్షన్. నివేదించి రికవరీ లేదా సవరణ చర్యలు ప్రారంభించాలి ఆప్షన్ బి. 116. The EO should ensure compliance with the court orders mainly to. EO కోర్టు ఆదేశాల అనుసరణను ఎందుకు నిర్ధారించాలి? దీనికి రైట్ ఆన్సర్ అప్హోల్డ్
రూల్ ఆఫ్ లా అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ, చట్టపాలన సంస్థ విశ్వసనీయత నిలుపుకోవడానికి. ఆప్షన్ బి. తర్వాత 117, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ గుడ్ రికార్డ్ మేనేజ్మెంట్ బై ఈవో? ఆన్సర్ మెయింటైనింగ్ అప్డేటెడ్ అక్యురేట్ యాక్సెసిబుల్ రికార్డ్స్, నవీకరించబడిన ఖచ్చితమైన అందుబాటులో ఉన్న రికార్డులు. ఆప్షన్ బి. 118, ద ఈవోస్ రోల్ ఇన్ ఫెస్టివల్ మేనేజ్మెంట్ మెయిన్లీ ఇన్వాల్వ్స్, ఉత్సవ నిర్వహణలో ఈవో పాత్ర ప్రధానంగా ఏంటి? ఆన్సర్ ఎన్ష్యూరింగ్ లాజిస్టిక్స్ సేఫ్టీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేషన్, లాజిస్టిక్స్ భద్రత పరిపాలన సమన్వయం. ఆప్షన్ బి. 119, ఇఫ్ కాన్ఫ్లిక్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిసీవ్ ఫ్రమ్ డిఫరెంట్ అథారిటీస్ ద ఈవో షుడ్, వేర్వేరు అధికారుల నుంచి విభిన్న ఆదేశాలు వచ్చినప్పుడు ఈవో ఏమి చేయాల్సి ఉంటుంది? సో దీనికి రైట్ ఆన్సర్ సీక్ క్లారిఫికేషన్ త్రూ ప్రాపర్ అఫీషియల్ ఛానల్, సరైన అధికారిక మార్గంలో స్పష్టత కోరాలి. ఆప్షన్ సి. తర్వాత 120, ద ఈవోస్ డ్యూటీ టువర్డ్స్ డెవోటీస్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్, భక్తుల పట్ల ఈవో కర్తవ్యం ఉత్తమంగా ఎలా వర్ణించబడుతుంది? ఆన్సర్ ఎన్ష్యూరింగ్ లాఫుల్ ఫెయిర్ అండ్ రెస్పెక్ట్ఫుల్ అడ్మినిస్ట్రేషన్, చట్టబద్ధ న్యాయమైన గౌరవప్రదమైన పరిపాలన. ఆప్షన్ బి. 121, ద ఈవో షుడ్ ఎన్ష్యూర్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఇన్ ఫైనాన్షియల్ మెథడ్స్ మెయిన్లీ టు, ఆర్థిక వ్యవహారాల్లో విధుల విభజనను ఈవో ఎందుకు నిర్ధారించాల్సి ఉంటుంది? దీనికి రైట్ ఆన్సర్ ప్రివెంట్ ఫ్రాడ్ అండ్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్, మోసం నిధుల దుర్వినియోగం నివారించడానికి. 121 ఆప్షన్ ఈజ్ బి. 122, which of the following actions by EVO best supports transparency? EVO పారదర్శకతను ఏ చర్య ఉత్తమంగా మద్దతిస్తుంది? దీనికి రైట్ ఆన్సర్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ టైమ్లీ డిస్క్లోజర్స్, సరైన డాక్యుమెంటేషన్ సమయానుకూల వెల్లడింపు. ఆప్షన్ బి. 123, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ రిపేర్స్ టు టెంపుల్ స్ట్రక్చర్స్ ద ఈవో షుడ్, ఆలయ నిర్మాణాలకు అత్యవసర మరమ్మతులు అవసరమైతే ఈవో ఏమి చేయాలి? దీనికి రైట్ ఆన్సర్ యాక్ట్ ఫర్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండ్ ఇన్ఫార్మ్ కాంపిటెంట్ అథారిటీ, అత్యవసర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొని సమర్థ అధికారికి సమాచారం ఇవ్వాలి. ఆప్షన్ బి. 124th క్వశ్చన్, ద ఈవోస్ రోల్ ఇన్ సేఫ్ గార్డింగ్ టెంపుల్ జ్యువెల్స్ మెయిన్లీ ఇంక్లూడ్స్, ఆలయ ఆభరణాల రక్షణలో ఈవో పాత్ర ప్రధానంగా ఏంటి? ఆన్సర్ ఎన్ష్యూరింగ్ సెక్యూర్ స్టోరేజ్ ఇన్వెంటరీ అండ్ పీరియాడిక్ వెరిఫికేషన్, భద్రమైన నిల్వ దాని యొక్క జాబితా కాలానుగుణ తనిఖీ. ఆప్షన్ బి. 125th question, which situation requires the EVO to initiate disciplinary proceedings against the staff? ఏ పరిస్థితుల్లో ఈవో సిబ్బందిపై శిక్షా చర్యలు ప్రారంభించాల్సి ఉంటుంది? ఆన్సర్ విల్ఫుల్ మిస్కండక్ట్ ఆర్ రిపీటెడ్ నెగ్లిజెన్స్, ఉద్దేశపూర్వకంగా తప్పిదం లేదా పునరావృత నిర్లక్ష్యం. ఆప్షన్ బి. 126th question, the EVO should ensure that టెంపుల్ ప్రాపర్టీస్ ఆర్ ప్రాపర్లీ ఇన్ష్యూర్డ్ మెయిన్లీ టు, ఆలయ ఆస్తులకు బీమా చేయడాన్ని ఈవో ఎందుకు నిర్ధారించాల్సి ఉంటుంది? దీనికి ఆన్సర్ ప్రొటెక్ట్ ఇన్స్టిట్యూషన్ అగైన్స్ ద అన్ఫోర్సీన్ లాస్, అనుకోని నష్టాల నుండి సంస్థను రక్షించడానికి. ఆప్షన్ బి. 127th question, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ఈవోస్ రెస్పాన్సిబిలిటీ ఇన్ క్రౌడ్ మేనేజ్మెంట్? 127th question, దీనికి రైట్ ఆన్సర్ కోఆర్డినేటింగ్ విత్ పోలీస్ అండ్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ మెజర్స్, పోలీసులతో సమన్వయం చేసి భద్రత చర్యలు తీసుకోవడం. ఆప్షన్ బి. 128th question, ద ఈవో షుడ్ ప్లేస్ ప్రపోజల్స్ ఫర్ మేజర్ ఎక్స్పెండిచర్ బిఫోర్ కాంపిటెంట్ అథారిటీ మెయిన్లీ టు, పెద్ద ఖర్చుల ప్రతిపాదనలకు ఈవో సమర్థ అధికారి ముందు ఎందుకు ఉంచాలి? దీనికి రైట్ ఆన్సర్ ఎన్ష్యూర్ అప్రూవల్, ఓవర్సైట్ అండ్ లీగాలిటీ, ఆమోదం, పర్యవేక్షణ, చట్టబద్ధత కోసం. ఆప్షన్ బి. 128 బి. 129th question, which
practice best helps EO in preventing disputes related to temple lands. ఆలయ భూముల వివాదాలను నివారించడంలో ఈఓకి ఏ పద్ధతి ఉత్తమంగా సహాయపడుతుంది? దీనికి రైట్ ఆన్సర్ మెయింటైనింగ్ అప్డేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్. నవీకరిత భూమి రికార్డులు, క్రమం తప్పని తనిఖీలు. ఆప్షన్ బి. 129 అయిపోయింది. 109 ఆన్సర్ ఈజ్ బి. 130. The EO's role in grievance redressal is best described as. ఫిర్యాదుల పరిష్కారంలో ఈఓ పాత్రను ఎలా వర్ణించాల్సి ఉంటుంది? దీనికి రైట్ ఆన్సర్ అడ్రస్సింగ్ గ్రీవెన్సెస్ ఫెయిర్లీ అండ్ యాజ్ పర్ రూల్స్. నియమాల ప్రకారం న్యాయంగా ఫిర్యాదులు పరిష్కరించడం. ఆప్షన్ బి. 130 ఆన్సర్ ఈజ్ బి. 131. The EO should ensure compliance with the safety norms in temple mainly to. Answer is protect life and property of devotees. Option B. భక్తుల ప్రాణాలు ఆస్తి రక్షణ కోసం. Option B. 132. Which of the following actions best reflects EO's role in a contract management? ఒప్పందాల నిర్వహణలో ఈఓ పాత్రను ఏ చర్య ఉత్తమంగా ప్రతిబింబిస్తుంది? 132. ఆన్సర్ ఇస్ ఎన్ష్యూర్ టెండర్స్ ఫాలో ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్స్. నిర్దేశిత విధానాల ప్రకారం టెండర్లు నిర్వహించడం. ఆప్షన్ బి. 133rd క్వశ్చన్. ద ఈఓ షుడ్ వెరిఫై టెంపుల్ స్టాక్ రిజిస్టర్స్ ప్రైమరీలీ టు. ఆన్సర్ ప్రివెంట్ పిల్ఫరేజ్ అండ్ ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ. దొంగతనం నివారించి బాధ్యత నిర్ధారించడానికి. ఆప్షన్ బి. 134th క్వశ్చన్. In case of loss of temple assets, the EO's first responsibility is to. ఆలయ ఆస్తులు నష్టపోతే ఈఓ మొదటి బాధ్యత ఏంటి? ఆన్సర్ రిపోర్ట్ ద లాస్ అండ్ ఇనిషియేట్ ఎంక్వైరీ. నష్టం నివేదించి విచారణ ప్రారంభించడం. ఆప్షన్ బి. 135th క్వశ్చన్. ద ఈఓ షుడ్ ఎన్ష్యూర్ రెగ్యులర్ ట్రైనింగ్ ఆఫ్ టెంపుల్ స్టాఫ్ మెయిన్లీ టు. ఆలయ సిబ్బందికి క్రమం తప్పని శిక్షణను ఈఓ ఎందుకు నిర్ధారించాల్సి ఉంటుంది? ఆన్సర్ ఇస్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ కంప్లైన్స్ విత్ ద రూల్స్. సమర్థత, నియమాల అనుసరణ మెరుగుపరచడానికి. ఆప్షన్ బి. 136th క్వశ్చన్. విచ్ ప్రాక్టీస్ బెస్ట్ హెల్ప్స్ ఈఓ ఇన్ మెయింటైనింగ్ కార్డియల్ రిలేషన్షిప్ విత్ డివోటీస్. భక్తులతో సత్సంబంధాలు కొనసాగించడంలో ఈఓకి ఏ పద్ధతి ఉత్తమంగా సహాయపడుతుంది? ఆన్సర్ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ అండ్ ఫెయిర్ ట్రీట్మెంట్. పారదర్శకత సంభాషణ, న్యాయమైన వ్యవహారం. ఆప్షన్ బి. 137th క్వశ్చన్. ద ఈఓ షుడ్ కోఆర్డినేట్ విత్ పోలీస్ మెయిన్లీ డ్యూరింగ్. ఈఓ ప్రధానంగా ఎప్పుడు పోలీసులతో సమన్వయం చేయాలి? లార్జ్ గ్యాదరింగ్స్, ఫెస్టివల్స్ ఆర్ సెక్యూరిటీ కన్సర్న్స్. పెద్ద సమూహాలు, ఉత్సవాలు, భద్రతా అంశాలు. ఆప్షన్ బి. 138th క్వశ్చన్. Which of the following best reflects EO's role in disaster management? విపత్తు నిర్వహణలో ఈఓ పాత్రను ఏది ఉత్తమంగా చూపిస్తుంది? సో దీనికి రైట్ ఆన్సర్ కోఆర్డినేటింగ్ ప్రివెంటివ్ మెజర్స్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. నివారణ చర్యలు, అత్యవసర స్పందనలో సమన్వయం. ఆప్షన్ బి. 139th క్వశ్చన్. ద ఈఓ షుడ్ ఎన్ష్యూర్ ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ అబ్సొలేట్ టెంపుల్ ఐటమ్స్ మెయిన్లీ టు. పాతబడిన ఆలయ వస్తువుల సరైన నిర్వహణను ఈఓ ఎందుకు నిర్ధారించాల్సి ఉంటుంది? దీనికి రైట్ ఆన్సర్ ప్రివెంట్ మిస్యూజ్ అండ్ ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ రూల్స్. దుర్వినియోగం నివారించి నియమాల అనుసరణ కోసం. ఆప్షన్ బి. 140. ద ఈఓస్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఇంప్లిమెంటింగ్ గవర్నమెంట్ ఆర్ డిపార్ట్మెంటల్ స్కీమ్స్ ఈస్ టు. ప్రభుత్వ లేదా శాఖ పథకాల అమలులో ఈఓ బాధ్యత ఏంటి? ఆన్సర్ ఇంప్లిమెంట్ స్కీమ్స్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ద గైడ్ లైన్స్. మార్గదర్శకాలకు అనుగుణంగా ఖచ్చితంగా అమలు చేయడం. ఆప్షన్ బి. 141 క్వశ్చన్. ద ఈఓ షుడ్ ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ ద ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఇన్ టెంపుల్స్ మెయిన్లీ టు. ఆన్సర్ ప్రొటెక్ట్ డెవోటీస్ అండ్ టెంపుల్ అసెట్స్. భక్తులు ఆలయ ఆస్తులను రక్షించడానికి. ఆప్షన్ బి. 142. విచ్ ప్రాక్టీస్ బెస్ట్ హెల్ప్స్ ఈఓ ఇన్ ప్రివెంటింగ్ కరప్షన్ ఇన్ టెంపుల్
అడ్మినిస్ట్రేషన్. ఆన్సర్ ఆలయ పరిపాలనలో అవినీతిని నివారించడంలో ఈఓకి ఏ పద్ధతి ఉత్తమంగా సహాయపడుతుంది? ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్స్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్స్. పారదర్శక విధానాలు, అంతర్గత నియంత్రణలు. ఆప్షన్ బి. 143. ద ఈఓ షుడ్ ఎన్ష్యూర్ దట్ టెండర్ ప్రాసెసెస్ ఆర్ కండక్టెడ్ మెయిన్లీ టు. టెండర్ ప్రక్రియలను ఈఓ ఎందుకు నిర్వహించాల్సి ఉంటుంది? ఆన్సర్ ఎన్ష్యూర్ ఫెయిర్నెస్, కాంపిటీషన్ అండ్ వాల్యూ ఫర్ మనీ. న్యాయం, పోటీ, డబ్బుకు విలువ నిర్ధారించడానికి. ఆప్షన్ బి. 144th క్వశ్చన్. ఇన్ మేనేజింగ్ టెంపుల్ డొనేషన్స్ ద ఈఓ షుడ్ ప్రైమరీలీ ఎన్ష్యూర్. ఆలయ విరాళాల నిర్వహణలో ఈఓ ప్రధానంగా ఏమి నిర్ధారించాలి? దీనికి రైట్ ఆన్సర్ డొనేషన్స్ ఆర్ అకౌంటెడ్ ఫర్ అండ్ యూజ్డ్ లాఫుల్లీ. విరాళాలు లెక్కలోకి తీసుకుని చట్టబద్ధంగా వినియోగించాలి. ఆప్షన్ బి. 145th క్వశ్చన్. ద ఈఓ షుడ్ హ్యాండిల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ రిక్వెస్ట్ మెయిన్లీ టు. ఆర్టీఐ అభ్యర్థనలను ఈఓ ఎందుకు నిర్వహించాల్సి ఉంటుంది? దీనికి రైట్ ఆన్సర్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ద లా వైల్ ప్రొటెక్టింగ్ ఎగ్జెంప్టెడ్ డేటా. చట్టం ప్రకారం సమాచారం ఇచ్చి మినహాయించిన డేటాను రక్షించడానికి. ఆప్షన్ బి. 146th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ఈఓస్ రోల్ ఇన్ వెండర్ మేనేజ్మెంట్. వెండర్ నిర్వహణలో ఈఓ పాత్రను ఏది ఉత్తమంగా చూపిస్తుంది? దీనికి ఆన్సర్ మానిటరింగ్ పర్ఫార్మెన్స్ యాజ్ పర్ ద కాంట్రాక్ట్ టర్మ్స్. ఒప్పంద నిబంధనల ప్రకారం పనితీరుని పర్యవేక్షించడం. ఆప్షన్ బి. 147th క్వశ్చన్. ద ఈఓ షుడ్ ఎన్ష్యూర్ కంప్లయన్స్ విత్ ఎన్వైర్మెంటల్ నార్మ్స్ మెయిన్లీ టు. పర్యావరణ నిబంధనల పాటింపును ఈఓ ఎందుకు నిర్ధారించాల్సి ఉంటుంది? 147 ఆన్సర్ ఈజ్ ప్రొటెక్ట్ ఎన్వైర్మెంట్ అండ్ పబ్లిక్ హెల్త్. పర్యావరణం, ప్రజారోగ్యం రక్షణ కోసం. ఆప్షన్ బి. 148th క్వశ్చన్. ఇన్ కేస్ ఆఫ్ థెఫ్ట్ ఆర్ క్రిమినల్ ఇన్సిడెంట్ ఇన్ టెంపుల్ ప్రెమిసెస్ ద ఈఓ షుడ్. ఆలయ ప్రాంగణంలో దొంగతనం లేదా నేరం జరిగితే ఈఓ ఏం చేయాల్సి ఉంటుంది? ఆన్సర్ రిపోర్ట్ ప్రాంప్ట్లీ అండ్ కోఆర్డినేట్ విత్ ద పోలీస్. వెంటనే నివేదించి పోలీసులతో సమన్వయం చేయాలి. ఆప్షన్ బి. 149th క్వశ్చన్. ద ఈఓ షుడ్ పీరియాడికలీ రివ్యూ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్ మెయిన్లీ టు. పరిపాలన విధానాలను ఈఓ ఎందుకు కాలానుగుణంగా సమీక్షించాల్సి ఉంటుంది? ఆన్సర్ ఐడెంటిఫై గ్యాప్స్ అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. లోపాలు గుర్తించి సమర్థత మెరుగుపరచడానికి. ఆప్షన్ బి. లాస్ట్ క్వశ్చన్. ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఈఓస్ రోల్ ఇన్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ టు. ఆలయ పరిపాలనలో ఈఓ పాత్ర యొక్క సమగ్ర లక్ష్యం ఏంటి? ఎన్ష్యూర్ లాఫుల్, ఎఫిషియంట్ అండ్ డెవోషన్ ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్. చట్టబద్ధ, సమర్థ, భక్తులకు అనుకూల పరిపాలన నిర్ధారించడం. ఆప్షన్ సి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.